తో పాటు 6 సభ్యులు కమిషన్లో ఉంటారు. సభ్యుల్లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు అవకాశం కల్పించింది. రేవంత్ సర్కార్ ఇక శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయ్, ఉజ్మా షకీరాలు సభ్యురాలుగా ఉన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కమిషన్ లో ఎవరెవరు ఉండబోతున్నారు? అప్డేట్స్ ఏంటి రాణా? ఇప్పటి వరకు తెలంగాణ మహిళా కార్పొరేషన్ చైర్మన్గా నేరెళ్ల శారద ఉన్నారు. సో ఆమెని తప్పిస్తూ ఇప్పుడు జిహెచ్ఎంసీ నగరకు సంబంధించినటువంటి మేయర్గా పనిచేసినటువంటి గద్వాల విజయలక్ష్మికి మహిళా చైర్మన్ పదవిని ఇవాళ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. దాంతోపాటు మొత్తం 7 మందిని సభ్యులుగా చేరుస్తూ కూడా ఈ యొక్క జీవోని రిలీజ్ చేశారు. గద్వాల విజయలక్ష్మి చైర్పర్సన్గా ఉంటారు, తర్వాత కాసోజు శంకరమ్మ మెంబర్గా ఉంటారు, తర్వాత చిట్యాల శ్వేత మెంబర్గా ఉంటారు, శశికళ యాదవరెడ్డి మెంబర్గా ఉంటారు, సదాలక్ష్మి మెంబర్గా ఉంటారు, తర్వాత ఎన్ రాధాపై మెంబర్గా ఉంటారు, తర్వాత ఉజ్మా షకీరా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కమిటీ సభ్యులుగా కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో పాటు ఇప్పటి వరకు కూడా ఈమె గద్వాల విజయలక్ష్మి కేకే కుమార్తె, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేకే ప్రస్తుతం విద్యాశాఖకు సంబంధించినటువంటి సలహాదారుగా కూడా ఆయన పనిచేస్తున్నారు. సో ఇప్పుడు గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవి నుంచి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మేయర్ పదవిలో ఉన్నారు. సో దాదాపు ఇంకా ఎలక్షన్స్ కూడా కాలేదు, జిహెచ్ఎంకి సంబంధించిన ఎలక్షన్స్ కూడా అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సడన్గా విజయలక్ష్మి పేరు తెరపైకి రావడం, ఆమె మహిళా చైర్పర్సన్ ఇవ్వడం అనేది కూడా రాజకీయ వర్గాల్లో కొంచెం ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సంబంధించిన దాంట్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు ఆమె ఇటు మేయర్ పదవి పొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీని కూడా ఆమె ట్రావెల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటున్న నేపథ్యంలో ఇప్పుడు సడన్గా నేరెళ్ల శారదని పక్కన పెట్టి ఇటు గద్వాల విజయలక్ష్మికి ఇవ్వడం అనేది కొంచెం రాజకీయ పరిణామాల్లో ఆసక్తిక పరిణామం అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు నేరెళ్ల శారదకి ఇంకా పదవి ఏమైనా అప్పచెప్తారా ఏంటని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తాం మీనాక్షి నటరాజన్ కానీ వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ ఏవైతే ఖాళీ అవుతున్నటువంటి పోస్టులకు సంబంధించిన విషయంలో వాటిని కూడా భర్తీ చేయాలి. దాంతోపాటు సీనియర్ నేతలు వీళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమాలకి పూర్తి స్థాయిలో వారిని వాడుకోవాలి. ఎందుకంటే రాబోయే ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ తర్వాత ఇంకా కొన్ని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటినంతా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క సేవలను వాడుకోవాలని కూడా భావించినటువంటి నేపథ్యంలో దాంతోపాటు కొన్ని కార్పొరేషన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఖాళీ ఉన్న నేపథ్యంలో కొంతమందికి అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో వారు కూడా ఉన్నారు. సో ఆ కోవలు ఇప్పుడు సడన్గా గద్వాల విజయలక్ష్మికి అనేది ఈ పదవి అనేది వరించింది. ఎస్ రాణా, దీనికి సంబంధించి కమిషన్ కు సంబంధించి ఫర్దర్ గా అంటే కొత్తగా ఏమైనా చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రీసెంట్ గా ఇటు ఒపోజిషన్ పార్టీ కూడా ఆడవాళ్ళ మీద ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దీన్ని కంట్రోల్ చేయలేకపోతోంది ప్రభుత్వం అంటూ కూడా పేర్కొంటున్నారు. సో దానికి సంబంధించి కూడా ఏమైనా స్పెషల్ డ్రైవ్స్ ఉండే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో నేరెళ్ల శారద ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆమె ప్రెసిడెంట్. ఎందుకంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆమె చైర్పర్సన్గా ఉంటారు. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి జియో ప్రకారం కొత్తగా గద్వాల విజయలక్ష్మి 1వ తారీఖు నుంచి కూడా ఛార్జ్ తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. గతంలో నేరెళ్ల శారద కూడా అనేక హాస్టల్స్ పైన కానీ లేకపోతే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాటిపైన మొత్తం ఎంక్వైరీ చేయడము, తర్వాత పిలిపించడము, చర్యలు తీసుకోవడము ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇక మీదటి నుంచి కూడా ఇంకా మరికొంత ఉధృతంగా కూడా ఈసారి టీంని అనేది రెడీ చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి 7 మందికి కూడా ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. సో మహిళా సంబంధించినటువంటి అంశాల్లో కూడా వారు పోరాడినటువంటి సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని ఈ యొక్క కమిటీలో మెంబర్స్గా నియమించడం పట్ల రాబోయే రోజుల్లో మహిళలకి ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ తక్షణమే వాళ్ళు స్పందించడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చేస్తారని కూడా వారు భావిస్తున్నారు. సో గద్వాల విజయలక్ష్మి ప్రత్యేకంగా చెప్పాల్సిన చాలా ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి ఏదన్నా కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్గా కూడా ఆమె యాక్షన్ తీసుకుంటారనే పేరున్నటువంటి నేపథ్యంలో ఆమెకైతే ఈ బాధ్యతలు అనేది అప్పచెప్పారు. అయితే నేరెళ్ల శారదకి మరికొన్ని రోజులు మరొక ఇంపార్టెంట్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు జీవో నెంబర్ 75 ల్యాండ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి
1వ తారీఖు నుంచి ఈ యొక్క జియో అనేది ఇంప్లిమెంట్ అవుతుందనేసి కూడా ఇప్పటికే ఈ యొక్క జియో అనేది రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు ఈ జియోని ఆయన రిలీజ్ చేశారు. సో చూడాలి ఇప్పుడు ఈ పదవి పైన నేరెళ్ల శారద ఏ విధంగా స్పందిస్తారు, దాంతోపాటు గద్వాల విజయలక్ష్మి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మరి కొద్దిసేపట్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాణా.